కళ్యాణ్ చేయడం కరెక్ట్ కూడా కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనే గతంలో చెప్పాడు, నా భార్య క్రిస్టియను, నా కూతురు కూడా బ్యాప్టిజం ఇస్తా అంటే నేను అభ్యంతరం చెప్పలేదు అని. సో వాస్తవంగా తండ్రి హిందువు, తల్లి క్రిస్టియను. ఆ కూతురుకి ఏ మతం ఉంటుంది? కూతురు పెద్దగైనాక ఆమె సొంతగా ఏ మతాన్నైనా విశ్వసించవచ్చు, ఆచరించవచ్చు. అంతే తప్ప తల్లిదండ్రుల మతం ఆటోమేటిక్గా రాదు. సో తల్లిదండ్రుల మతం ఆటోమేటిక్గా రావాలంటే ఇద్దరు ఒక మతం కాదు కదా. సో అందువల్ల తల్లిదండ్రుల కులం వస్తుంది. మీకు తల్లిదండ్రులే వేరు వేరు కులాలు అయితే ఏ కులం అనేది కూడా మళ్ళీ సమస్య అవుతుంది. అదే మనది ప్యాట్రియార్కల్ సొసైటీ, పితృస్వామిక వ్యవస్థలు కనుక సహజంగా తండ్రి ఇంటి పేరు, తండ్రి కులమే వస్తుంటుంది. కానీ అది చట్ట ప్రకారం ఏ కులమైనా పెట్టుకోవచ్చు, తల్లిదైనా తండ్రిదైనా, ఒకవేళ రిజర్వేషన్ ఇలాంటి అంశాలు ఉన్నప్పుడు. మతానికైతే తల్లి మతమా తండ్రి మతమా కాదు. మతం అనేది నమ్మకం, మతం అనేది విశ్వాసం. కులం అనేది మతానికి తేడా కూడా ఉంది. సో కులం అనేది విశ్వాసం కాదు. కులం అనేది నీకు సంబంధం లేకుండా, నీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా నువ్వు కులంలో పుట్టాల్సి వస్తుంది. అది కుల వ్యవస్థ యొక్క లక్షణం. మత వ్యవస్థ అలా కాదు. మతం అనేది ఒక విశ్వాసం. అందుకే మీకు మతం కన్వర్షన్ ఉంటుంది, కులం కన్వర్షన్ ఉండదు. చూడండి, కులం కన్వర్షన్ ఉంటే మన దేశంలో చాలామంది రిజర్వేషన్ల కొరకు కులాలు కన్వర్ట్ అయిపోయేవాళ్ళు. కానీ కులాలు మార్పులు ఉండదు. ఎక్కడైనా మీరు చూసారా కులం మార్చుకున్నారు అని? కులాల మార్పులు ఉండదు. రిలీజియస్ కన్వర్షన్ ఉంటుంది, కాస్ట్ కన్వర్షన్ ఉండదు. కారణం ఏంటంటే మతం యొక్క విశ్వాసం, మతం యొక్క నమ్మకం. అందువల్ల నువ్వు పెద్దగైనాక కూడా వయోజనులు తమ ఇష్టంతో మతాలు మార్చుకోవచ్చు కూడా. సో అందువల్ల మళ్ళీ రిటర్న్ కూడా రావచ్చు మతానికి. సో అందువల్ల ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ హిందువు, పవన్ కళ్యాణ్ సనాతన హిందువు, మళ్ళీ మామూలు హిందువు కూడా కాదు. సో ఆయన భార్య క్రిస్టియన్. మరి ఆమెకు బాప్టిజం కనుక తీసుకుంటే ఆమె క్రిస్టియన్ అవుతుంది, లేకపోతే నాకు తెలియదు, ఇదొక అన్నట్టు గుర్తు నాకు. సో అందువల్ల ఆయనే ప్రకటించాడు కనుక, డిక్లరేషన్ ఇచ్చాడు కనుక ఆమె క్రిస్టియన్ అన్నట్టే కదా ఆటోమేటిక్గా. సో ఎవరైనా జగన్ అయినా ఎవరైనా క్రిస్టియన్ అయితే వేరే మతస్థులు అయితే డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ అక్కడ సమస్య జగన్ వేరే మతం అనే ఇష్యూనే కాదు. ఇప్పుడు జగన్ వేరే మతం అనే ఇష్యూ అయితే సమస్య ఉండకపోవు. జగన్ పలానా మతం కనుక ఆయన హిందూ వ్యతిరేకి అని రాజకీయంగా ప్రజెంట్ చేయదలుచుకున్నారు కనుక వివాదము. లేకపోతే వివాదం ఎందుకంటే అబ్దుల్ కలాం వేరే మతస్థుడు, ఆయన డిక్లరేషన్ ఇచ్చిపోయాడు, ఆయన ఎవరైనా వివాదం అయిందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూతురు పైన వివాదం అవుతుంది, ఎందుకు అవుతుంది? సో ఇప్పుడే ఒక రాజకీయ నాయకుడి పలానా మతం అని చూపి ఆయన మెజారిటీ మతానికి వ్యతిరేకము, ఆయన హిందూ మతానికి వ్యతిరేకము, అందువల్ల ఆయన కావాలనే తిరుపతి లడ్డును కల్తీ చేశాడు అనే ఒక నరేటివ్ బిల్డ్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ వివాదమైంది. లేకపోతే వివాదం ఎందుకు అవుతుంది? నార్మల్గా పోయి జగన్ దర్శనం చేసుకొని వస్తే డిక్లరేషన్ ఇస్తే వివాదమే కాదు కదా. అసలు కొన్ని సందర్భాల్లో నువ్వు చెప్పకపోతే తెలియదు తెలియదు కదా. నువ్వు తిరుపతిలో ఒక సాధారణ భక్తుడిగా నువ్వు క్యూ లైన్లో నిలబడి వెళ్తావు, నువ్వు ఎలా తెలుస్తుంది హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా అని? ఒక డిక్లరేషన్ ఏమని, నాకు ఈ వెంకటేశ్వర స్వామి పైన భక్తి విశ్వాసాల నుండి వస్తున్నాను, భక్తి విశ్వాసాలు ఉంటేనే వస్తారు, లేకపోతే ఎందుకు వస్తారు? లేకపోతే ఎందుకు పోతారు చెప్పండి? ఇప్పుడు మన గుడికి ఎందుకు పోతాం? గుడిలో నమ్మకం ఉంటేనే పోతాం కదా. సో గుడి చూడటానికి ప్రత్యేకంగా ఎలా ఉంటుందో చూడటానికి వెళ్ళినా కూడా ఆ మేరకు గౌరవం ఇస్తేనే వెళ్తారు, గౌరవమే లేకపోతే వెళ్ళరు కదా. అందువల్ల అది అయినా ఏదైనా నియమం ఉంది, నియమం ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా పాటించాలి. ఎందుకంటే అదేమి ఆ దేవాలయానికి పెట్టుకున్న నియమం, సాంప్రదాయం. ఆ నియమాన్ని పాటించాల్సింది ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి పాటించాలి, పవన్ కళ్యాణ్ కూతురైనా పాటించాలి, పవన్ కళ్యాణ్ భార్య అయినా పాటించాలి. అయితే సమస్య ఎక్కడ వస్తుంది అంటే, అది రాజకీయ వివాదం కానప్పుడు పాటించడం అనేది ఇష్యూనే కాదు, పాటిస్తారు కూడా. పాటించకపోతే అధికారులు పాటించమని చెప్తారు. కానీ ఇది రాజకీయ వివాదం అయ్యే వరకు ఈ సమస్య వచ్చింది.